అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం సిఆర్సీలో మట్ట వీరబాబు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బోడే రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీలు రాజ్యమేలుతున్నాయని, టీడీపీ వైసీపీ పార్టీ వాళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, మహిళలకు రైతులకు ఏ విధంగా మేలు చేయాలి అని కాకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనే చూస్తున్నాయని, రెండు పార్టీలు వేరు అయినా వారి ఎజెండా మాత్రం రాష్ట్ర దోపిడీయే అని రామచంద్ర యాదవ్ అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు అవుతున్నా మహిళలకు, రైతులకు, బీసీలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో విఫలమైంది అని, అన్ని వర్గాల ప్రజల్లో కూటమి పాలనపై అసంతృప్తిగా ఉంది అని, కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ అన్ని విధాలుగా పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ, టీడీపీ పార్టీల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడానికి బీసీవై పార్టీ ప్రజల్లోకి వెళ్లబోతుంది అని, దీని గురించి ఈ నెల 23వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పూర్తి ప్రణాళిక రూపొందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనేక రకాలుగా తుంగలో దొక్కారు. ప్రధానంగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మహిళలపైన దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. 30,000 మంది పైగా మహిళలు అదృశ్యమయ్యారు అని చెప్పి అనేక రకాలుగా ఆరోపణలు చేసిన ఇదే కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు మహిళల పైన ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. మీ పార్టీకి సంబంధించిన మహిళల పైన కూడా అత్యాచారాలు జరిగినప్పటికీ కూడా, అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నోరు తెరచలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏ ఒక్క సంఘటన పైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విధంగా మహిళా లోకాన్ని మోసం చేశారు, రైతులకు ఇచ్చిన హామీలను మోసం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. నిజంగా ఈ 13 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీల పైన దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. మీ పార్టీకి సంబంధించిన బీసీ నాయకులనే హత్యలు చేశారు. మరి ఇప్పటి వరకు చట్టాన్ని తీసుకురాలేదంటే దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నిజంగా మీరు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తారా, లేదా గతంలో లాగే తప్పుడు హామీలు ఇచ్చి మేము వెన్నుపోటు పడిచి ఓట్ల రాజకీయం చేస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఉంది. కరెక్ట్ గా బీసీవై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము. ఈ 30 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.